శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య, ఆది సభ అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 281వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజు మనం 280వ అధ్యాయం వరకు చెప్తాం. 281వ అధ్యాయంలో ఉన్నాం. వృత్రాసుర దేవేంద్రుల యుద్ధం ఘట్టంలో ఉన్నాం మనం. పన్నెండవ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 13 నుండి కొనసాగిద్దాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సముద్రగురు సాయినాథ్ మహారాజ్ की जय. ततः समभवद्युद्धं त्रैलोक्यस्य भयंकरं शक्रस्य च सुरेन्द्रस्य वृत्रस्य च महात्मनः असिभिः पट्टिशैः शूलैः शक्तितोमरमुद्गरैः शिलाभिर्विविधाश्चैश्च कार्मुकैश्च महास्वनैः शस्त्रैश्च विविधैः दिव्यैः पावकोल्पाभिरेव च देवासुर ततः सैन्यैः सर्वमासीत् समाकुलम्. पितामह पुरोगाश्च सर्वे देवगणस्तथा ऋषयश्च महाभागा तद्युद्धं द्रष्टुमागमन्. विमानाग्रैर्महाराजा सिद्धाश्च भरतर्षभा गन्धर्वाश्च विमानाग्रैः अप्सरोभिः समागमान्. ततोऽन्तरिक्षमावृत्य वृत्रो धर्मभृताम्बरः अस्मवर्षेण देवेन्द्रं समाकिरद अतिद्रुतम्. ततो देवगणाः क्रुद्धाः सर्वतः सर्ववृष्टिभिः आस्मवृषमपोहन्ता वृत्रप्रेरितमाहवे. वृत्रस्तु कुरुशार्दूला महामायो महाबला मोहयामास देवेन्द्रं मायायुध्येन सर्वशः. तस्य वृत्राद्य तस्यादामोह आसीत् च तक्रदो तदन्तरेण तं तत्रावशिष्टसमुबोधयान्. वसिष्ठ उवाच देवश्रेष्ठोऽसि देवेन्द्र दैत्यासुरनिबर्हणा त्रैलोक्यबलसंयुक्तः कस्मात् शक्रविषीदो. येष ब्रह्मा च विष्णुश्च शिवश्च जगत्पतिः सोमश्च भगवान् देव सर्वे च परमर्षयः. मा कार्षीं कस्मनं शक्रा कश्चित् एवेतरो यथा आर्यां युद्धे मतिं कृत्वा जय शत्रून् सुराधिपा. एष लोकगुरुस्त्रक्षा सर्वलोकनमस्कृतः निरीक्षते त्वां भगवान् चजमोहन सुराधिपा. एते ब्रह्मर्षयश्चैव बृहस्पति पुरोगमास्तवेन शक्रदिव्येन स्तोन्ति त्वां जयावहै जयावहै. యుద్ధంలో వృత్రాసుర ఇంద్ర యుద్ధంలో ముందు ఇంద్రుడే కాస్త కోల్పోయాడు ధైర్యాన్ని. అప్పుడు వశిష్ఠుడు వారు ధైర్యం చెప్పారు. ఆయన నీకోసం బృహస్పతి మొదలైన వాళ్ళందరూ కూడాను స్తుతిస్తున్నారు.
భీష్మోవాచ ఏవం సంభోజ్యమానస్యావశిష్టేన మహాత్మనా అతీవ వాసవస్యాత్ బ్రహ్మక్తమచేస. భీష్ముడు చెప్తున్నాడు ఇదంతా కూడా ధర్మరాజుకి. ధర్మరాజా, వశిష్ఠుడు ఇలా ఉద్బోధిస్తే దాంతో ఇంద్రుడికి ఎంతో బలం కలిగింది. తాతో బుద్ధిముపాగమ్య భగవాన్ పాకసాధన యోగేన మహతా యుక్త తాం మాయాం వ్యపకర్షత. అప్పుడు దేవేంద్రుడు తెలివి పొంది మహాయోగంతో కూడి వృత్రాసుడు మాయను తొలగించాడు. తత్వ అంగిరస సుత శ్రీమాంతే చేవ సుమర్షయ దృష్ట్వా వృత్రస్య విక్రాంతం ఉపాగమ్య మహేశ్వరం ఊచుర్వృత్ర వినాశార్థం లోకానాం హితకామ్యయాం. అంగీరసుడు పుత్రుడైన బృహస్పతి దేవర్షులు వృత్తుని పరాక్రమం చూసి శంకరుడి దగ్గరికి వెళ్ళి లోహయుతం కోసం విశ్వాసం వినాశాన్ని శంకరుని ప్రార్థించాడు. తతో భగవత్తేజ జ్వరో భూత్వా జగత్పతే అప్పుడు శంకరుని దివ్య తేజస్సు వృద్ధ జ్వరమై ఉత్రాసుని ఆవహించింది. విష్ణుశ్చ భగవాన్ దేవ సర్వలోకాభిభూషిత ఐంద్రన్ సమా విశద్వజ్ర లోక సంరక్షణ. అంత లోక సంరక్షణ కాంక్షతో సర్వలోకాభిభూషితుడైన విష్ణువు ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించాడు. తతో బృహస్పతి ధీమానుపాగమ్య సతక్రతం వశిష్ఠ మహాతేజ సర్వే చ పరమర్షయ తే సమాసాధ్య వరదం వాసవం లోకపూజితం ఊచురేకాగ్రమనస జై వృత్రమితి ప్రభు. ఆ తర్వాత బృహస్పతి వశిష్ఠుడు మహర్షులు అందరూ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏకాగ్రమనస్తో ఇంద్రునితో వృత్రుని జయించు అని పలికారు. మహేశ్వర ఉవాచ ఏష వృత్రో మహాన్ చక్రాబలేన మహతావృత విశ్వాత్మా సర్వగశ్చైవ బహుమాయస్వ విశ్రుత. ఇప్పుడు మహేశ్వరుడు అన్నాడు, ఇంకా ఈ వృత్రుడు ఎంతో బలంతో నిండినవాడయ్యా, విశ్వాత్ముడు, అన్ని చోట్లకు వెళ్ళగలవాడు, చాలా మాయావి సుమ. తదేనం అసురశ్రేష్టం త్రైలోక్యావాపి దుర్జయం జహిత్వం యోగమాస్తాయ మావంస్తాసురేశ్వర. ముల్లోకాలకి జయింపశక్యంగా నీ వృత్రాసురుని నీవు యోగాన్ని ఆశ్రయించి జయించు, అతన్ని తక్కువగా భావించవాక. అనేన హి తపస్తప్తం బలార్థం అమరాధిప షష్ఠం వర్ష సహస్రాన్ని బ్రహ్మైత్యాస్మై వరం దదో. దుర్బలం కోసం 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ వరం ఇచ్చి ఉన్నాడు వీడికి. మహత్వం యోగినాంచేవా మహామాయా త్వమేవ చ మహాబలత్వం చ తథా తేజశ్చాగ్రం సురేశ్వర. యోగ మహిమ, మహామాయ, మహాబలం, తేజస్సు, యోగ మహిమ వీటన్నింటినీ కలిగిస్తుంది. మాయలు వస్తాయి, మహాబలం వస్తుంది, తేజస్సు వస్తుంది. ఏతత్వాం నామకం తేజ సమావిష్టి వాసవ వ్యగ్రమేనం త్వమప్యనం వజ్రేణ జహి దానవం. ఇంద్రా, ఇప్పుడు నా తేజస్సు నీలో ప్రవేశిస్తుంది. చంచలంగా ఉన్న ఈ రాక్షసును వజ్రాయుధంతో సంవరించు. శక్ర ఉవాచ భగవన్ తత్ప్రసాదేన దితిజం సుధురాసదం వజ్రేణ నేహ నిశ్యామి పశ్యతస్తే సురేష. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, భగవాన్ నీ అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ దానవుణ్ణి నా వజ్రంతో సంహరిస్తాను. భీష్మవాచ ఆవిష్యమానే దైత్యేతో జ్వరేనాథ మహాసురే దేవతాన్నాం ఋషీనాంచ హర్షన్నాథో మహానభూ. భీష్ముడు చెప్తున్నాడు, ఉత్తరాసుల్లో రౌద్రజ్వరం ప్రవేశిస్తుండగా హర్షంతో దేవతల మహర్షులు మహానాదం చేశారు. తతో దుందుభశ్చేవ శంకాశ్చం సుమహాసున ఉరజా డిండిమాశ్చేవ ప్రావాజ్యంత సహస్రశ. వెంటనే వేల కొద్ది దుందుబులు, శంకాలు, మురజాలు, డిండిములు మోగింపడ్డాయి. అసురణాంతో సర్వేషాం స్మృతిలోపో మహానభవో మాయా నాశశ్చ బలవాన్ క్షణేన సంపద్యత. రాక్షసులందరికీ కూడాను జ్ఞానశక్తి పోయింది. క్షణంలో రాక్షసుల బలము మాయ నశించిపోయాయి. తథా విష్టమతో జ్ఞాత్వా ఋషియో దేవతాస్తథా స్తువంత చక్రం ఈశానాన్ తదో ప్రాచోదయన్నపి. శివుడి తేజస్సు ప్రవేశించిందని తెలిసి ఋషులు, దేవతలు ఈశాన్ని ఇంద్రుణ్ణి స్తుతిస్తూ ప్రచోదన చేశారు. రథస్థస్య హి చక్రస్య యుద్ధకాలే మహాత్మన ఋషిభిస్తూయమానస్య రూపమాసీత్ సుదుర్దృశ్యం. యుద్ధ సమయంలో రథస్థుడై ఋషులతో స్తుతింపడే ఇంద్రుని యొక్క రూపం తేరిపారచూటాన్ని సాధ్యం కాలేకపోయింది. భీష్మవాచ వృత్రస్యుతు మహారాజా జ్వరావిష్టస్య సర్వశః అభవన్యాని లింగాని శరీరే తాని మే శృణు. భీష్ముడు వారు చెప్తున్నారు, రాజా, జ్వరం ఆవేశించిన వృత్రాసురుని శరీరంలో కనబడిన చక్రాలు
చిహ్నాలు చెప్తాను విను. జ్వరితాస్యో భవద్ఘోర వైవర్ణ్యంచాగమత్వరం గాత్రకంపశ్చ మాసు మహాన్ శ్వాసశ్చాప్యభం మహాన్. ముఖం నిప్పులు కక్కుతున్నది, శరీరం వివర్ణమైపోయింది, శరీరంలో పెద్ద వణుకు పుట్టింది, శ్వాసలు పెద్దవయ్యాయి. రోమహర్ష త్రివోభూత్ నిశ్వాసశ్చ మహాన్ రూప శివాచ శివ సంకాశ తత్వక్రాదారుణ నిష్పపాత మహాఘోర నితీసాత భారత. తీవ్రంగా గగుర్పాటు కలిగింది, నిట్టూర్పులు కలిగాయి. అతని ముఖం నుండి మిక్కిలి అమంగళకరంగా దారుణంగా నక్క రూపంలో అతని జ్ఞాపశక్తి బయలువెడలింది. ఉల్కాశ్చ జలితాస్తస్య దీప్తాః పార్శ్వే ప్రపేదిరే గృధ్రా కంకా బలాకాశ్చ వాచో ముంచన్ సుదారుణ వృత్రస్యోపరి సంసృష్ట చక్రవర్పరి బభ్రమః. ఉత్తుడి పక్కనే మండుతూ వెలుగులు విరజిమ్ముతూ ఉల్కలు రాలిపడ్డాయి. గద్దలు రాబందులు కొంగలు దారుణంగా అరుస్తూ వృత్రాసుని పైన చక్రాకారంలో తిరుగుతూ ఉన్నాయి. తతస్తండధమాస్తాయ దేవాప్యాయితాహవే వజ్రోజ్జతకర శక్ర తందైత్యం సమవైక్షత. రుద్ర తేజస్సుతో పుష్టి పొందిన ఇంద్రుడు రథాన్నెక్కి యుద్ధంలో వజ్రాయుధం ఎత్తి వృత్రాసురుని చూశాడు. అమానుషమధోజ్రాదం సముమోచ మహాసుర యజృంభశ్చైవ రాజేంద్ర తీవ్రజ్వర సమన్విత. వృత్రాసుడు తీవ్ర జ్వరంతో పీడితుడై అమానుషంగా అరిచి ఆవరించాడు. అధాశ్చ జృంభత శక్ర తతో వజ్రమవాసృజత్ స్రవజ్ర సుమహాతేజ కాలాగ్ని సదృశోపమ. వృత్రాసుడు ఆవులిస్తూ ఉండగానే ఇంద్రుడు వృత్రాసుడి పైన వజ్రాయుధం ప్రయోగించాడు. అది ప్రళయ కాళాగ్నిలాగా మండిపోయింది. క్షిప్రమేవ మహాకాయం వృత్రం దైత్యమపాతయే తతో నాద సమభవత్ పునరేవ సమంతత వృత్రం వినిహితం దృష్ట్వా దేవానాం భరతర్షభ. వెంటనే ఆ వృత్రుడి శరీరాన్ని ఇంద్రుడు వజ్రాయుధం కింద పడేసింది. పడిపోయిన వృత్రుని చూసి దేవతలంతా శివనాదాలు చేశారు. వృత్రం తు హత్వా మఘవా దానవారిర్మహాయశ వజ్రేన విష్ణుయుక్తేన దివమేవ సమావిశత్. ఇంద్రుడు విష్ణు తేజస్సు నిండిన వజ్రంతో వృత్రుని సంహరించి స్వర్గానికి వెళ్ళాడు. రేపు మనం 282 అధ్యాయంలోని 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.